హ్మ్. యెస్. ఇప్పుడు ప్రస్తుతము మనం పెట్టుకున్నటువంటి 10 వీక్స్‌కి ఈ ఈ యొక్క మైండ్ సెట్, మైండ్ పవర్ చిన్న లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధించడానికి ఎలా ఉపయోగపడుతుంది? అది ఇప్పుడు చెప్పండి. ఓకే సార్. మనం ఏంటి అంటే ఖచ్చితంగా ఈ యొక్క 10 వీక్స్‌లో ఆగస్ట్ 15లో జరిగే ఒక ప్రోగ్రామ్‌లో ఖచ్చితంగా నేను డీజీ రాక్ స్టార్ అవ్వగలను. నేను ఒక క్యుములేటివ్ రిపోర్ట్ కంప్లీట్ చేయగలను. ఒక 6 అంటే ఒక 12 లాగిన్స్, ఒక 12 కస్టమర్స్‌తో నేనక్కడ విన్ అయ్యి, నేనక్కడ అచీవ్ చేసి, నేను సార్ తోటి నేను ఇట్లా తీసుకుంటున్నా అని చెప్పి విజువలైజ్ చేసుకొని దానికోసం వర్క్ ఎప్పుడైతే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తామో అంటే మనమైతే ఖచ్చితంగా అనుకుంటామో అది ఖచ్చితంగా దానికి సంబంధించిన వాతావరణం గాని, దానికి సంబంధించిన వర్క్ గానీ, టీమ్ సపోర్ట్ గానీ, ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆలోచనలు గానీ, ఈ యొక్క గైడెన్స్ గానీ అన్నీ గూడా అందేలా చేస్తుంది నేచర్ అనేది. అట్లా మనము ఎవ్రీడే నైట్ అనుకోవాలన్నమాట. సెల్ఫ్ టాక్ అనమాట. ఫస్ట్ మనం అనుకోవాలి. తర్వాత విన్ అయ్యే కంటే ముందు ఫస్ట్ ఏం అనుకోవాలంటే, ఫస్ట్ మనం అనుకోవాలి నేను అవ్వగలను అని చెప్పి ఎప్పుడైతే మనం అనుకుంటామో దానికి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ మనకొస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సెల్ఫ్ కమాండ్ అనమాట. సెల్ఫ్ కమాండ్ అంటే ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ లేవాలి అనుకున్నాం అనుకోండి. ఖచ్చితంగా లేస్తాం. లేదు నా వల్ల ఏమవుతుంది అంటే మనం లేవలేం అంతే. ఇది చాలా ఇంపార్టెంట్. రేపు నేను ఈ 10 వారాల్లో నేను అచీవ్ చేయడానికి నాకు ఇక ప్రోగ్రామ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని ఇప్పుడు 5 పీఎం గానీ, ఎర్లీ మార్నింగ్ 5 AM గానీ మనమైతే ఎప్పుడైతే అనుకుంటామో అలారం మోగకుండానే మనం లేస్తాం. ఇది 100% నిజమనమాట. అట్లాగే ఫస్ట్ మనం అనుకోవాలనమాట. అలారం మోగినా మీకు మనం మెలకువ రాదు. ఇన్‌స్ట్రక్షన్స్ ఇయ్యాలనమాట కారణం సబ్‌కాన్షియస్ మైండ్‌కు. ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే ఖచ్చితంగా తీరుతుంది. ఏంటి? మీకు మీరిచ్చిన ఇన్‌స్ట్రక్షన్ పాజిటివ్‌గా ఉంటే మీ సబ్‌కాన్షియస్ మైండ్ మీకు తరపున పని చేసింది. అంటే మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఎట్ట తెలుసు 5 గంటలకు అయిందని? అంటే మనకంటే మన సబ్‌కాన్షియస్ మైండ్ చాలా పవర్‌ఫుల్. మనకు ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్ బట్టే మన మైండ్ పనిచేస్తది. మన సబ్‌కాన్షియస్ మైండ్ మీరు చెప్పేది యాజ్ ఇట్ ఈజ్ గా ఒక ఒబీడియంట్ సర్వెంట్ లాగా మీ ఇన్‌స్ట్రక్షన్ ఫాలో అయిపోతది. నీతోని కాదు అనే మాట చెప్పదు. నువ్వు ఏది చెప్తే చేస్తది. సో మనం ఏం చెప్పుకోవాలి? నేను వెల్తీగా అవుతాను. నేను వెల్తీ ఇది ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌లోకి వెళ్ళడానికి వచ్చిన ఈ ఆపర్చునిటీ అని చెప్పి 100% నమ్మి దానికి సంబంధించిన మనకి యాక్షన్ ప్లాన్ దొరికింది అని చెప్పి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను మొన్న ప్రోగ్రామ్‌లో అయితే. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే చూడండి అంటే దానికి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ నేచర్ ఇస్తూనే ఉంటుందన్నమాట. ఏర్పాట్లు చేసుకుంటాను అనే ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆటోమేటిక్ గా మన నర్వస్ సిస్టమ్ మనకి అనుగుణంగా యాక్టివిటీస్ ని మార్చేస్తుంది. ఈ సెల్ఫ్ కమాండ్ వెనకాల ఒక న్యూరో సైన్స్ ఉంది. దీన్ని మనం అనుకోవద్దు. నెగెటివ్ అంటే ఏంది? ఇంతకుముందు ప్రోగ్రామ్‌లో నేను అచీవ్ అవ్వలేను, ఇప్పుడు అవ్వలేను అనే ఒక నెగెటివ్ టాక్ ఇవ్వద్దు. నేను ఖచ్చితంగా అవ్వగలను అనేది ఇవ్వాలి. రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటారు, ఆర్ఏఎస్. మీ బ్రెయిన్ కి ప్రతి సెకండ్ కి కొన్ని లక్షల ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అయితే అవన్నిటిని ప్రాసెస్ చేయడం బ్రెయిన్ కి వల్ల కాదు. అందుకని ఏది ఇంపార్టెంటో ఆ ఇన్స్ట్రక్షన్ మాత్రమే బ్రెయిన్ ఇంప్లిమెంట్ చేస్తుంది. దీనికి 2 ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఒక రెడ్ కార్ కొనాలనుకున్నాను అనుకోండి. ఖచ్చితంగా రెడ్ కార్లే కనపడతాయి. ఇన్ని రోజుల నుంచి రెడ్ కార్లు లేవంటే ఉంటాయి. 100% ఉంటాయి. ఇప్పుడు అందరూ అచీవ్ చేసే వాళ్ళే కనబడతారు మనకి. దాని ఒక గోల్ గురించి కష్టపడే వాళ్ళే, దాని ఒక పోస్టర్సే కనబడుతూ ఉంటాయన్నమాట. ఇదివరకు లేవంటే ఉన్నాయి. కానీ మనం దానిపైన ఫోకస్ పెట్టలేదని అర్థం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొందరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక పురాణంలో చూసుకుంటే ఒక దుర్యోధన్ని పంపించంట ఈ ఊరంతా ఎలా ఉంది చూసిరండి అంటే అందరూ చెడ్డవాళ్ళే ఉన్నారంట. ఒక మీకు ధర్మరాజుని కళ్ళకి పంపించి అంటే ఏమన్నారంటే అంటే అందరూ మంచి వాళ్ళే ఉన్నారని చెప్పారంట. అంటే చూడండి చూసే కోణాన్ని బట్టే ఉంటుందన్నమాట. దాన్ని బట్టే ఇన్స్ట్రక్షన్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనం ఏది చెప్తామో అది మనకి నమ్మి తీరుతుంది. మన బ్రెయిన్ దానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చి తీరుతుందనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఏది ఉంటే అదే కనిపిస్తుంది. దీన్ని వెల్త్ కి అప్లై చేద్దాం. మనం చెప్పుకున్న ఫస్ట్ ఎస్ ఏంటి? సెల్ఫ్ టాక్. రెండో ఎస్ ఏంటి? సెల్ఫ్ ఇమేజ్. మూడో ఎస్ ఏంటి? సెల్ఫ్ కమాండ్. ఈ మూడు ఒకే వరుసలో పనిచేసినప్పుడు మనకి ఆపర్చునిటీస్. మనతో మనం ఏం మాట్లాడుకుంటున్నాం, మనం ఎలా విన్ అవుతామని మనం అనుకుంటున్నాం, మనకి ఏం చెప్పుకుంటున్నాం, మళ్ళా అలాగే మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు రేపు
అంటే రేపు సక్సెస్ అయ్యి మనం అచీవ్మెంట్ తీసుకుంటున్నారని చూసుకుంటున్నారా? అలాగే మీరు ఏ ఆదేశాలు ఇస్తున్నారు మీ మనసుకు, దాన్ని బట్టే మనకు విన్నింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇది మనం ఫైనాన్షియల్ స్టేటస్కి, మన ఒక ర్యాంక్స్కి మనం అనుసంధానం చేద్దాం. అలాగే ఇక్కడ మనం ఏంటంటే ఏ సిమ్ కార్డ్ వేస్తే అది రావడం జరుగుతుందని 100% తెలుసు కదండి. ఇక్కడ ఎయిర్టెల్ ఉంటుంది సిగ్నల్, ఒక దగ్గర బిఎస్ఎన్ఎల్ ఉంటుంది. అలానే సేమ్ వే మనం ఇక్కడ అచీవ్ అవుతామని చెప్పి అనుకుంటాము. చాలా గట్టిగా నమ్మే వాళ్ళే ఇప్పుడు మన టీంలో ఉన్నారు. ఆ గట్టిగా ఎన్నో వచ్చాయి. నమ్మి తీరి అట్లా దానికి సంబంధించిన గైడ్ దొరికారు. దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేది ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. అది నమ్మి తీరండి, జస్ట్ ఫాలో ఇట్ అండి అంతే. కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెమినార్ ఉందనుకోండి, ఫైనాన్షియల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఆ న్యూస్ తెలియగానే మనం పట్టుకుంటాం. మనకి ఎయిర్టెల్ సిమ్ కార్డు ఉంటే ఎయిర్టెల్ సిగ్నల్ వస్తుంది, బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు ఉంటే బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ వస్తుంది. అట్లానే మన సిమ్ కార్డు వెల్తీ సిమ్ కార్డు ఉందనుకోండి, వెల్తీ ఆపర్చునిటీస్ ని మన సిమ్ కార్డు పట్టుకుంటది. సో మనం ఏం చేయాలి, మన సిమ్ కార్డు వెల్తీ సిమ్ కార్డు వేసుకోవాలి. అంటే మన ఇమేజ్ ని మార్చుకొని మనం ఇచ్చుకునే మనతో మాట్లాడుకునే భాషను మార్చుకొని పాజిటివ్ గా వెల్తీ టాక్, అట్లానే వెల్తీ కమాండ్స్ ఇచ్చుకుంటే మన లైఫ్ లో వెల్తీ ఆపర్చునిటీస్ బ్రహ్మాండంగా కనిపిస్తాయి. కొంతమంది ఎందుకు వెల్తీగా మారతారంటే ఈ SSS ఫార్ములా తమకు తెలియకుండానే ఫాలో అయిపోతారు. సో మీరు ఫాలో కండి, ఖచ్చితంగా ఎవరైనా కోటీసులు కావచ్చు. సో మన రెడ్ కార్ థియరీ ప్రకారం రెడ్ కార్ కొనాలనుకుంటే రెడ్ కార్ కనిపించినట్టుగానే నువ్వు వెల్తీగా మారాలి. ఏం లేదు, ఇక్కడ ఫ్రీ ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే ఫ్రీ ప్రోడక్ట్, దానికి సంబంధించిన సీనియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఫాలో అవ్వాలి. దానికి సంబంధించిన వాళ్ళు పోటీ పడుతూనే ఉంటారు, ఒకరు చూసి ఒకరు పోస్టర్స్ అనేది వస్తూనే ఉంటారు పోటీగా. అందరు ఎంతో మంది ఈరోజు మొన్న డిజి రాక్ స్టార్ అయ్యారు, ఎంతో మంది గోల్డ్ అచీవర్ అయ్యారు, ప్లాటినం అచీవర్ అయ్యారు. అట్లా ప్రతి ఒక్కరము అవ్వచ్చు. మనము దాన్ని బట్టే యాక్షన్స్ ఉంటాయి, దాన్ని బట్టే హ్యాబిట్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఎంప్లాయీగా ఉన్నాం అనుకుందాము, కానీ టైం వేస్ట్ చేస్తూ బదులు నువ్వు ఒక కంపెనీ CEO, కంపెనీ అధినేత అయ్యావనుకో, అయితే పొద్దున్నే లేచి ఒక క్షణమైన వేస్ట్ చేస్తావా? ఫ్రెండ్స్ తోటి ఫోన్లు చేసుకుంటూ రీల్స్ చూసుకుంటూ టైం వేస్ట్ చేస్తావా? ఒక CEO ఎప్పుడు కూడా మార్నింగ్ లేచి సార్ ఉన్నారు, ఏమైనా టైం వేస్ట్ చేస్తాడా? అసలు వేస్ట్ చేయడు. లేచిందంటే మెసేజ్ పెడతాడు, వాయిస్ కాల్ చేస్తాడు, దానికి సంబంధించిన ఎవ్రీడే ఒక 1 అవర్ పాటు గైడెన్స్ ఇస్తుంటాడు, మళ్ళీ వాట్సాప్ చెక్ చేస్తుంటాడు. దానికి సంబంధించిన ఎనర్జీని తీసుకోవడానికి అంటే ఎనర్జీని తీసుకోవడానికి టైము ఫోకస్ చేస్తాడు. ఇట్లా ఎట్లయితే మనం ఇప్పుడు రేపు సార్ మెంటర్ గారు లాగా అయిన తర్వాత మనం ఎట్లయితే అనుకుంటాము టైం వేస్ట్. ఇప్పుడు మనం ఒక VR అనుకుంటాము, ఒక స్టార్ అనుకుంటాము, ఏం లేదు సీనియర్ చూస్తారు, ఒక స్టార్ ఫైన్ అనుకోండి, సీనియర్ చూస్తారులే ఇంకా మనకేంటి వాళ్ళకి కాల్ చేయాలి, ఇట్లా అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు సార్ అయితే వేస్ట్ చేస్తాడు. అట్లా ఒక్కరైనా సరే నేను చాలా ఫోకస్గా నేను రేపు ఒక ఫ్యూచర్ డైమండ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ చెప్తాడు అనమాట. ఇట్లానే మనం ఎప్పుడైతే మనం అట్లా మెంటర్ అవ్వాలి, నాకే ఒక ప్రోగ్రామ్ అవ్వాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఒక్క క్షణమైనా వేస్ట్ చేయబుద్ధి అవ్వదండి. వాకింగ్, స్విమ్మింగ్ అట్లాంటివి చేస్తాడు. టైం వేస్ట్ పనులు ఉండవు వాళ్ళకి. అది నువ్వు గమనించడం మొదలు పెట్టిన తర్వాత నువ్వు ఆ అలవాట్లు నేను తెలియకుండానే ఫాలో అయిపోతావు. కారణం ఏంటి? ఇప్పుడు మీరు అవ్వాలి అనుకుంటే దానికి సంబంధించిన అలవాట్లు వచ్చేస్తుంటాయి, దాని యాక్షన్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సెల్ఫ్ ఇమేజ్, రెడ్ కార్, నువ్వు వెల్తీగా అని నిన్ను ఊహించుకోవడం మొదలు పెట్టిన తర్వాత వెల్తీ పీపుల్ యాక్టివిటీస్ ని నువ్వు ఫాలో అయిపోతావు. అందుకని నీ రెడ్ కార్ ఏంటి, నువ్వు ఏ ఇమేజ్ లో చూసుకో, ఫ్రీ ప్రొడక్ట్ రెడ్ కార్ అంతే, ఫ్రీ ప్రొడక్ట్. ఓకేనా? ఆ కస్టమర్స్ ఫోకస్ చేయడం, వాళ్ళకి ప్రైమరీ ఎడ్యుకేషన్ చేయడమే మన ఒక రెడ్ కార్ అంతే. మనం ధనవంతులు అవ్వడానికి చాలా మంది అనుకుంటారు ఏంటి అంటే చాలా పెట్టుబడులు పెడితేనే ధనవంతులు అవుతారు అని అనుకుంటారు. చిన్న చిన్న వర్క్స్ కన్సిస్టెన్సీ చేస్తేనే 100% అవుతారండి. ఇప్పుడు ఎంతమంది, ఇప్పుడు హరి సార్ మన ముందే ఉన్నారు. ఆ చిన్న చిన్న వర్క్స్, ఒక స్టార్ క్రియేషన్, ఆ కస్టమర్ గైడెన్స్ ఇవ్వడము, ఆ ఒక టీంకి గైడెన్స్ ఇవ్వడము, ఆ వాట్సాప్ని ఫాలో చేయడము, ఆ గ్రూప్స్ డిజైన్ చేయడము, ప్రోగ్రామ్ డిజైన్ చేయడం వల్లనే ఈరోజు సార్ ఒక 4 crores ఎర్న్ చేశారు. అట్లే మనము అవ్వగలము అని మన ముందే సార్ కనబడుతున్నారు కదండి. 100% అవ్వగలము. ఆ చిన్న చిన్న వర్క్సే కన్సిస్టెన్సీగా చేసి 100% అవ్వగలము. అవే మనకి ఈరోజు పోస్టర్గా ఇవ్వడం జరిగింది సార్.
ఉంటున్నావో ఆ ఇమేజ్ ను బట్టే నీ యాక్టివిటీస్ ఉంటాయి. నీ యాక్టివిటీస్ నీ హ్యాబిట్స్ గా మారతాయి. నీ హ్యాబిట్స్ నిన్ను వెల్తీ మ్యాన్ గా తయారు చేస్తాయి. సో ట్రిపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఇప్పుడు దానికోసం మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఈజీ రాస్టర్ అని అనుకోగానే ఏమవుతుంది, వెంబటే నేమ్ లిస్ట్ గుర్తుకొస్తుంది. ఆ నేమ్ లిస్ట్ మన ఇంత ముందుకు చేసిన ఒక కస్టమర్స్ కానీ, లేదంటే ఇప్పుడు మళ్ళీ కొత్త నేమ్ లిస్ట్ తయారు చేసుకోవడము, వాళ్ళకి మళ్ళీ ఇప్పుడున్న కస్టమర్స్కి మళ్ళీ ఒక థ్యాంక్ యూ మీట్ చేయడం వల్ల రీఆర్డర్ రావడము, ఇదంతా విన్ అవ్వడానికి యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుంది. అమ్మో దానికి సంబంధించిన ఒక వండర్ఫుల్ ఎడ్యుకేషన్ వస్తుంది ఈవినింగ్ అని చెప్పి వెంబటే రెడీ అయిపోయి కూర్చుంటాం ప్రోగ్రాంలో. అమ్మో దానికి సంబంధించిన మైండ్ సెట్కి సంబంధించి అంటే చాలాసార్లు నేను విన్నాను 5 AM కూర్చుంటే అది ఖచ్చితంగా విన్ చేస్తుంది అని చెప్పి. అని ఎప్పుడైతే అనుకుంటామో ఖచ్చితంగా ఇన్ని రోజుల నుంచి రాని వాళ్ళు కూడా 100% అటెండ్ అవ్వడం జరుగుతుందండి. అంటే చూడండి యాక్షన్స్ ఎలా మారిపోయాయి, హ్యాబిట్స్ ఎలా మారిపోయాయి. మీరు కూడా కోటేశ్వరులు కావచ్చు. రెడ్ కార్ కావాలంటే రెడ్ కార్ కనిపిస్తుంది, వెల్త్ కావాలంటే వెల్త్ కి దారి కనిపిస్తుంది, కానీ కమాండ్ మీరే ఇవ్వాలి. ఇప్పుడు ట్రిపుల్ ఫార్ములాని కమాండ్ మనమే ఇవ్వాలి మన మనసుకి ఇన్స్ట్రక్షన్. డైలీ లైఫ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చెప్తాను. ఉదయం లేవగానే మీకు మీరు చెప్పుకోండి, నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతాను. సార్ మొన్న భోగసారు అందరితోటి కళ్ళు మూసుకొని నేను ఆనందంగా ఉన్నాను, నేను ప్రశాంతంగా ఉన్నాను ఇవని చెప్పి అనిపించడం లేదా? చాలా మంది ఈరోజు విన్ అవ్వడానికి ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ తనతో పాటు నేను లేవగానే ఫస్ట్ మనం ఆనందంగా ఉన్నాము, నేను ఐశ్వర్యంతో ఉన్నాను, నేను ప్రశాంతంగా ఉన్నాను. చూడండి ఈరోజు ఈ ఆలోచనలను మార్చడానికే వేలాది రూపాయలు పెట్టి ఆ ఒక ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. చూడండి ఆల్రెడీ మన ఆలోచనలు, మన మనసు, మన బుద్ధి అంతా మన దగ్గరే ఉంది. చిన్నగా ఇన్స్ట్రక్షన్ మనం ఇస్తే చాలండి, అంతే. ఎట్లయితే గూగుల్ మ్యాప్ మనం క్లిక్ చేస్తే అట్లా వెళ్ళిపోయి ఎట్లయితే రూట్ మ్యాప్ చూపిస్తుందో సేమ్ వే అనమాట. ఎప్పుడైతే మనం ఆర్డర్ చేసుకుంటే, మనం ఏదైతే అమెజాన్లో ఆర్డర్ చేసుకుంటే ఎట్లయితే ఖచ్చితంగా రావడం నిజమో సేమ్ అంతే అనమాట. ఇవన్నీ కూడా నిజాలు 100%. చిన్నగా ఆలోచనలు చేంజ్ చేస్తే చాలు, మనతో మనం విన్ అవుతామని ఫస్ట్ మనం అనుకోవాలి విన్ అవుతామని. చాలా మంది మేము కూడా హోప్స్ పెట్టుకుంటాం, వీళ్ళు అవుతారు ఇట్లా అనుకుంటాం, ఎవరో అవుతారు అసలు. చూడండి వాళ్ళు అనుకోకపోవడం వల్లనే అవ్వాలన్నమాట, అంతే. వాళ్ళు సెల్ఫ్ కమాండ్స్ నైట్ ఏమి ఇస్తున్నారు, ఎర్లీ మార్నింగ్ అది చేయాలని వాళ్ళు ఎంత అనుకుంటున్నారు, దాన్ని బట్టే ఉంటుందన్నమాట. ఒక ప్లాస్టిక్ సర్జరీ గారు చెప్పారంట, తను ఒక బుక్ కూడా, తను సైకోసమాటిక్ బుక్ రాశారు. తను ఏంటి అంటే ప్లాస్టిక్ సర్జరీ చేసుకునే వాళ్ళలో 80% ఆఫ్ ద పీపుల్ నేను అందంగా లేనని అనుకుంటా, అంటే అందంగా ఉంటారంట కానీ లేనని అనుకుంటారంట. చూడండి దాన్ని బట్టే వాళ్ళ ఒక అందం అనేది అవుతుందంట. అంటే సెల్ఫ్ టాక్ అనేది ఇంపార్టెంట్, అలాగే సెల్ఫ్ కమాండ్స్ అనేది మనం ఇంపార్టెంట్. మనం ఏమి ఇస్తున్నాం ఇన్స్ట్రక్షన్స్ అనేది. వెల్తీగా మారతాను అనే పాజిటివ్ టాక్ మీతో మీరు చేసుకోండి. రెండోది సెల్ఫ్ పాజిటివ్ ఇమేజ్. టాక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రాత్రి పడుకునేటప్పుడు మిమ్మల్ని మీరు వెల్దీ మ్యాన్ గా ఊహించుకోండి. ఇందాక చెప్పినట్టుగా మీ ఫ్యామిలీ తోటి హ్యాపీగా ఒక లగ్జూరియస్ ఇంట్లో సార్ ఉంటున్నారు. చెప్పారు, నేను ఒక దుబాయ్ వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ట్రిప్ నా పిల్లల్ని తీసుకెళ్లాలని చెప్పి తను అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఒక 2-3 years కి ఖచ్చితంగా ఒక మలేషియా ట్రిప్ తీసుకువెళ్ళే అవకాశం వచ్చింది. చూడండి సార్ అనుకున్నారో అది నిజమైంది. సేమ్ వే మనం కూడా ఏదైతే అనుకుంటామో ఖచ్చితంగా 100% నేచర్ మనల్ని సక్సెస్ చేస్తుంది, నిజం చేస్తుంది అనమాట. లగ్జరీ వెహికల్ లో వెళ్తున్నట్టుగా, టూర్ వెళ్తున్నట్టుగా ఫీల్ కానీ. మూడోది కార్, ఒక లగ్జరీ కార్ అని, ఒక ఇల్లు అని ఇట్లా ఉంటుంటాయి. సార్ ఎప్పుడో డ్రీమ్ చేస్తుంటారు, అందుకని అందమైన ఒక ఇల్లుని సొంతం చేసుకున్నాను హరి సార్. అలాగే నేను చాలా డ్రీమ్ చేశాను, వెళ్ళేటప్పుడు ఎన్ని రోజులని ఇట్లా బండి మీద వెళ్ళాలని, ఒక మంచి కార్ తీసుకోవాలని చెప్పి నేను ఎన్నోసార్లు డ్రీమ్ చేశాను. అది సక్సెస్ అయింది, 100% నేను తీసుకున్నాను. అట్లాగే దానికి వెళ్ళడానికి మెయిన్ ఏంటి అనేది సార్ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, డీజీ రాక్ స్టార్. దాన్ని మనం ఫాలో చేద్దాం. సెల్ఫ్ కమాండ్. నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందే మార్గంలో ఉన్నాను, గ్రో అవుతున్నాను, నేను ఆపర్చునిటీస్ దాంట్లోనే ఉన్నాను. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చే ఒక బిజినెస్ స్కూల్లోనే నేను ఉన్నానని చెప్పి అనుకుంటామో 100% దాన్ని ఖచ్చితంగా అది మనస వాచ కర్మను అన్ని పాటిస్తామండి. ఒక పట్టుకుంటున్నాను, ఇట్లా ట్రైనింగ్ స్కూల్ అండి, చేసుకుంటున్నాను. బిజినెస్ 1000 స్కూల్ 100% బిజినెస్ స్కూల్, మన మన్యం స్కూల్ అనేది. మైళ్ళైనా ఒక అడుగుతోటే మొదలవుతుంది అన్న సంగతి నాకు తెలుసు. సో నేను వేసే ప్రతి అడుగు నన్ను వెల్దీగా మారుస్తుంది అని నమ్మండి. అప్పుడు ఆటోమేటిక్ ప్రతి ఒక్క డీజీ రాక్ స్టార్, ప్రతి ఒక్క కస్టమర్ క్రియేషన్, కస్టమర్కి ఇచ్చే గైడెన్స్, ఒక టీంకి ఇప్పించే గైడెన్స్, జిఎస్ఎం అవ్వచ్చు, ప్రైమరీ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా నన్ను వెల్తీగా క్రియేట్ చేస్తున్నాయి. నన్ను ధనవంతం చేయడానికి వచ్చింది వీవా అని నమ్మితే ఆ ఒక్క సార్ పెట్టే ఒక
వాటినన్నిటిని కూడా కళ్ళకు అద్దుకొని 100% ఫాలో అవుతామండి. ఆ ప్రోగ్రామ్స్ కూడా అలా ఫాలో అవుతాం. గా ఈ 3 ఫాలో అయిపోతే ఈ లైఫ్ మారుతుంది. ఈ 3 పనులు ప్రతిరోజు చేయండి. విత్తనం నేలలో నాటినప్పుడు మనకు కనిపించదు, కానీ వేర్లు నలుదిక్కులుగా పాకి ఒక పెద్ద వృక్షాన్ని బయటికి తీసుకొస్తుంది, ఆకాశాన్ని అంటుకుంటుంది. అలానే ఈ ట్రిపుల్స్ ఫార్ములాని మీ జీవితంలో ఫాలో అయిపోండి. ఆకాశమే చూడండి, సార్ ఒక ప్రోగ్రాంలో నాకు స్టార్టింగ్లో ఒక ప్రోగ్రాంలో చెప్పారన్నమాట. ఈ కస్టమర్స్ సారు, మా సీనియర్ సారు నాకు పరిచయం చేశారు నన్ను. ఏంటి, ఈమె దగ్గర చాలా రిజల్ట్స్ ఉన్నాయి, ఆ కస్టమర్ తను చాలా మంది కస్టమర్స్ ఉన్నారని చెప్పి సార్ గొప్పగా నన్ను పరిచయం చేశాడు. సారు చెప్పిన ఒక మాట అనేది నన్ను కంప్లీట్గా చేంజ్ చేసింది. ఇప్పుడు ఒక విత్తనం నాటినట్టుగా ఏ విధంగా అవుతుందో, ఈ రోజు వృక్షంలో నేను ఒక పెరలెక్సిట్గా మేము ముందున్నాను. ఎప్పుడు మార్చుకున్నానంటే సార్ ఆ మాట అన్న తర్వాతనే. చూడమ్మా, ఎవరు ఈ కస్టమర్స్ ఈరోజు ఇంతమంది ఉన్నారు కదా ఒక రూమ్లో, ఎవరు ఏ కస్టమరు ఈరోజు ర్యాంక్ సాధించాడు, నీలా స్టార్ 1000 ఎవ్వరు అయ్యారు అని చెప్పాను. అంతే. ఇంకా చిన్న మాట అండి, అసలు చాలా నన్ను డిజైన్ చేసింది. అంటే ఎవరికి ఫైనాన్షియల్ ఇంపార్టెంట్, వాళ్ళకి ఎవరికి వెల్నెస్ అవేర్నెస్ ఇంపార్టెంట్, ఏ కస్టమర్ మనం చేరుకోవాలి, ఏ గైడెన్స్ ఇవ్వాలి, ఎవరు మారుతారని చెప్పి నాకు అప్పుడు అర్థమయ్యి అప్పటి నుంచి చేంజ్ చేశాను. అప్పటి నుంచి ఇంకా నేను నా లైఫ్లో చేంజ్ అయింది అంటే ఆ రోజే, ఆ క్షణమే అనమాట. ఒక్క క్షణం చాలండి మనం మారడానికి. అట్లా మనము ఇప్పుడు సారు చెప్పారు కదా, ఇప్పుడు సెల్ఫ్ టాక్ ఇవన్నీ కూడా సెల్ఫ్ కమాండ్, మనతో మనం ఏమనుకుంటున్నాం, మనతో మనం ఏం మాట్లాడుకుంటాం, మన మనసుకి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం, మన ఆలోచనలు, మన మనసే మనకు కావాల్సిన ఒక వెల్త్ని క్రియేట్ చేసి పెడుతుంది. దానికి మనకు కావాల్సిన దానికి పాజిటివ్గా మనం మార్చుకుందాం. ఇప్పుడు సారు ఇచ్చిన ఏవైతే ఉన్నాయో ప్రోగ్రాంలో ఇచ్చిన ఒక పోస్టర్స్ ఏమన్నో దానికి సంసిద్ధులు అవుదాం, దానికి సంబంధించిన యాక్షన్స్ ఫాలో అవుదాం, దానికి సంబంధించిన వర్క్ను మనం క్రియేట్ చేసుకుందాం, దానికి సంబంధించిన దాంట్లో అచీవ్ అయినట్టుగా విజువలైజేషన్ చేద్దాం. నేను ఆల్రెడీ అచీవ్ అయ్యని చెప్పి అనుకుందాం. అనుకొని ఇక దాన్ని బట్టి మన ఒక నేచర్ అనేది మనకు అన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది, దాన్ని ఫాలో అవుదాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు యు సార్. మెయిన్ టాపిక్ వాయిస్ రావట్లేదు సార్. ఇప్పుడు ఓకే కదా మేడం? ఎస్. రైట్. డే ఫ్రెండ్స్, మేడం చెప్పినటువంటి టాపిక్, మేడంని ఒకసారి మనం థ్యాంక్స్ చెప్దాం మన రియాక్షన్స్ ద్వారా. చాలా ఇంపార్టెంట్. నర్వస్ సిస్టమ్ అనేది మన జీవితాన్ని శాసిస్తుంది. లాస్ట్కి ఫైనల్గా కనిపెట్టింది అదే. ఓకే, సో ఆ నర్వస్ ఎలా రిలీజ్ చేస్తుంది తరంగాలంటే భావాల రూపంలో, పాజిటివ్ వైబ్స్ రూపంలో చేస్తుంది. ఎవరు చేస్తారంటే భావాలు చేస్తుంటాయి, అంతర్ప్రజ్ఞ చేస్తూ ఉంటుంది. అంతర్ప్రజ్ఞ. సో ఇప్పుడు కొన్ని విషయాలు అంటే ఎగ్జాక్ట్గా ఈ పాయింట్స్ని నా మైండ్లో ఉన్నంత క్లారిటీ మీకు ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు నేను చెప్పే మాటల ద్వారా కొద్దిగా మీకు అటువంటి సేమ్ భావాలు ఏర్పడతాయి. ఫస్ట్, నేను అందరితో మాట్లాడుతుంటే నాకు చాలా పాయింట్స్ కనెక్ట్ అవుతున్నాయి. కొంతమంది సీనియర్ ఎగ్జిక్యూటివ్స్కి సాధ్యమైంది, వీళ్ళకి ఎందుకు సాధ్యం అవ్వట్లేదని అంటే వాళ్ళ దగ్గర చిన్న క్లారిటీ అనేది మిస్ అవుతుంది. ఫస్ట్ అయితే మనం చేయాలనుకున్నది ఖచ్చితంగా కొత్తది ఏదో చేయాలనుకుంటున్నాం, అంతే. ఓకే, ఆల్రెడీ చేసిందని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, కొత్తదాన్ని ఏదో చేయాలనుకుంటున్నాం. ఇది కష్టం అనేది మన నర్వస్ సిస్టమ్కి మనం ఫస్ట్ ఫీడ్ ఇవ్వాల్సింది. ఇది కష్టం, ఈజీ అనేది వద్దు, ఇది కష్టము, ఇది ఫస్ట్ చెప్పాల్సినటువంటి మాట. ఓకే, దీనికి అంత ఈజీనే, అంత నాకు అర్థమైపోయింది, ఇది అర్థమైపోయింది అని అర్థం అవ్వడం వేరు, ఆచరణలో సక్సెస్ అవ్వడం వేరు. వంట వండేటప్పుడే ఇన్ని సంవత్సరాల నుంచి చేసినటువంటి మహిళ ఇంకా ఇప్పుడు నేను బాగా వండుతానా ఎందుకంటే టేస్టీగా ఉండడం కష్టం కాబట్టి. అంతేనా శాంతి మేడం? ఒకటికి 10 సార్లు నెమరేసుకుంటూ చేస్తూ ఉంటుంది, మళ్ళీ పక్కన వాళ్ళని కూడా అడుగుతుంది కదా షాహినా మేడం, టేస్ట్ ఎలా ఉంది, వచ్చిందా, అనుకున్నది వచ్చిందా లేదా అనేది. రైట్. సో ఎందుకంటే అది కష్టం అని తనకి మైండ్కి నర్వస్కి తెలుసు అనమాట. ఓకే, సో నాకు ఇది ఈజీ అని కాదు,
కష్ట సాధ్యము అని పెట్టుకోవాలి. ఇది కష్టము, అందుకే అందరికీ ఇది కష్టం. అప్పుడు దానివల్ల జాగ్రత్త, అలర్ట్నెస్ అనేది సమయం దగ్గర పెరుగుతుంది. ఓకేనా సునీల్? ఇప్పుడు నువ్వు పెట్టుకోవాల్సినటువంటి పక్షం ఇప్పుడు మేడం చెప్పింది కదా, ఇది నువ్వు ఎంత బాగా నీ టీంకి కనెక్ట్ చేస్తావు అనేది సక్సెస్ పాయింట్. కనెక్ట్ చేయడము కష్టము, అంత ఈజీ ఏం కాదు, ఇది తెలుసుకోవాలి. అంత ఈజీ ఏమీ కాదు. నేను ఎంతో డిసిప్లిన్గా, క్రమశిక్షణగా, చాలా పవర్ఫుల్గా ఉంటేనే అది సాధ్యమవుతుంది అనేది. ఇప్పుడు అందరికీ అనారోగ్యం ఉంది కాబట్టి, అవసరం కాబట్టి, దీనికి ఎవరికో రిజల్ట్ వచ్చింది కాబట్టి అయిపోతుంది, ఈ ఈజీనెస్ పెట్టుకోవద్దు. ఇది ఒక హార్డ్ థింగ్. ఎస్, ఇది హార్డ్ థింగ్. ఎంతోమంది బిజినెస్ మ్యాన్లకి ప్రాస్పెక్ట్ని క్రియేట్ చేయడం, పీవీని క్రియేట్ చేయడం, డిజిటల్గా మనీని క్రియేట్ చేయడం, ఎంతోమంది వేలకు వేలు ఇచ్చి ట్రైనింగ్ పొందుతున్నారు. నేను కనీసం ఎంత సమయం కేటాయిస్తున్నాను, ఇట్లా ఈ కష్టమైన పని అన్నప్పుడు అసలు నేను ఏం చేస్తున్నాను అనేది వస్తుంది. ఇది దీని గురించి నేను చెప్తాను. ఇది నీ పర్సనల్. ఓకే సునీల్, ఇది నీ పర్సనల్. ప్లస్ ఇంకా నీ టీం ఉంది కాబట్టి కంగ్రాచులేషన్స్. అయితే 4 లెవెల్స్లో ఫస్ట్ లెవెలే కంప్లీట్ చేయి, నో ప్రాబ్లం. ఓకే, నా ప్రయత్నం నేను చేస్తుంటాను, నీ ప్రయత్నం అట్లా. సో నీ టీంకి కూడా ఈ 3 లైన్లు ప్రాక్టీస్ చేసుకో. ఇప్పుడు నేను కొన్ని మాటలు చెప్తాను, అవి రాసి పెట్టుకో. ఇప్పుడు నేను ఎవరికి చెప్తున్నాను? నీ మైండ్ సెట్కి నేను చెప్తున్నాను. ఓకే, ఇది కష్టము, రైట్, ఓకే కష్టం, ఫిక్స్ అయిపోవాలి. ఎప్పుడైనా కూడా ఛాలెంజింగ్ విషయాలు చేయడానికి మనసు ఒప్పుకుంటుంది, సింపుల్ విషయాలు కాదు. నువ్వా నేనా చూసుకుందాం అన్నప్పుడు అది బాగా అలర్ట్ అయిపోతుంది. అందుకనే చూడు, టైం అయిన దాకా ఉండి టైం అయిన తర్వాత షార్ప్గా పనిచేస్తుంటుంది. అప్పటిదాకా రిలాక్స్ అయిపోతుంది. దగ్గరికి వచ్చింది అని అన్నప్పుడు చక్క రెడీ అవుతుంది. ఛాలెంజింగ్ విషయాలు దానికి చాలా ఇష్టం. అందుకని మీకు ఇప్పుడు నేను చూపించిన పోస్టరు అవసరమా, అత్యవసరమా, ఇది తెలుసుకోవాలి. ముందు మీరు చెప్పండి, ఇది నాకు చాలా అవసరము, అత్యవసరము, అంతేనా? ఇది చాలా అవసరం అనుకున్నారే, ఏదో కొంత నిద్రను వదిలేసి వచ్చి కూర్చున్నారు. మేడము ఈ ప్రజెంటేషన్ చేసే ముందు కొద్దిసేపు బ్రెత్ కౌంటింగ్ ప్రాక్టీస్ చేసింది. ఎందుకని? ఇది సక్సెస్ కావాలంటే ఇది అవసరమా అని మీరు అనుకున్నారు, అంతేనా మేడం? ఇది అవ్వాలంటే ఇది అవసరమని అనుకున్నారు, అత్యవసరమని అనుకున్నారు, అందుకే చేసి మళ్ళీ నేను అందులో మెసేజ్ పెట్టడం కూడా అవసరమా అత్యవసరమా అని అనుకున్నారు. అందుకని మర్చిపోకుండా ఒక మెసేజ్ పెట్టి వెళ్ళి రెడీ అయ్యి వచ్చి కూర్చుంది. సో మీకు ఇండస్ వీవర్ చెప్తున్నటువంటి ఈ పనులు అవసరమా అత్యవసరమా అనేది ఎప్పటికప్పుడు ఫీడింగ్ ఇవ్వాలి, ఫీడింగ్. ఓకే, ఇక తర్వాత ఇంకొకటి యాడ్ చేసుకోండి. ఇది నాకు ఆనందాన్ని ఇస్తుందా, ఓ టెన్షన్ని, ప్రెజర్ని ఇస్తుందా? ఇది మాత్రం, ఇది కూడా చాలా అవసరం. నేను నిన్న ఒక 4-5 కలిశాను. వాళ్ళకి నేను కలవడం అనేది ఆనందాన్ని ఇస్తుందా, లేకపోతే ఒక టార్గెట్ ప్రెజర్ ఇస్తుందా? ఒక ప్రెజర్, లోపల ప్రెజర్ ఉంటే అది ఫెయిల్ అయిపోతుంది. నిజంగానే ఉండొచ్చు కాక, కానీ అక్కడ మాత్రం ఆనందం అనేదే ఉండాలి. ఆ పనిలో ఆనందం వెతుక్కోవాలి. ఎగ్జాక్ట్గా. ఓకే, ఇది ఒకటి. నేను చక్కగా 5 బాక్సులు కొట్టుకొని ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క బాక్సులో పెట్టుకున్నాను. నీట్గా కనబడుతుంది నాకు ఇక్కడ. సో మీరు అంత అందంగా రాసుకొని పెట్టుకోండి. ఇది మరి అట్లా రాసుకోవడం కూడా అవసరమా అత్యవసరమా? ఈ పని ఆనందమేనా? ఓకే, రీచ్ అవుతుందా? ఇది మొత్తం. మరి ఎవరు వచ్చి చూస్తున్నారు సార్? ఎవరైనా వచ్చి చూస్తున్నారా? కంపెనీ ఏమైనా వచ్చేస్తుందా? అట్లా కాదు, మీ మైండ్ చూస్తుంటుంది ఎప్పుడు మనం చేసే పని. మీకు ఏది అత్యవసరమో, ఏది అవసరమో, ఏది ఆనందం పని అనేది ఆయన చెప్పింది ఇందాక నుంచి అదే కదా, సబ్కాన్షియస్ మైండ్ అదే చూస్తుంటుంది. ఓకే, తర్వాత
సీరియస్నెస్, సిన్సియారిటీ అనేటువంటి మనం కంటిన్యూస్గా చేసే పని వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ వాతావరణమే మనకి ఒక కస్టమరు రావడానికి కారణమవుతుంది. ఓకే, సిన్సియారిటీ అంటే టైం ఇవ్వడము, సీరియస్నెస్ అంటే ఏకాగ్రతగా చేయడం. సిన్సియారిటీ అంటే టైం ఇవ్వడం, అనుకున్నది అనుకున్నట్టు నిజాయితీగా అదే అనుకున్నాం ఇస్తున్నాం దానికి టైం, సిన్సియారిటీ. అండ్ సీరియస్నెస్ అంటే అది చదివేటప్పుడు, అది వినేటప్పుడు, అది చేసేటప్పుడు చాలా లోతుగా ఏకాగ్రతగా చేయడం. ఓకే, ఈ పాయింట్ ఓకేనా? ఇది ఓకే. గణేష్ ఇంకా టైం అయిపోతుంది, వినేసి ఫీడ్ చేసుకో అంతే. ఏమో మేబీ మొత్తం క్యూములేట్ రికార్డ్ మొత్తం కంప్లీట్ చేస్తామేమో. సో ఫోకస్ అంతా దీని మీద పెట్టేసి. సో అవసరము, అత్యవసరము, ఆనందము, ఇది పెట్టుకోండి. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసినటువంటి దాంట్లో అంటే వాతావరణం. నెక్స్ట్ నేను వాతావరణం గురించి చెప్పాను. మనం వాతావరణంలో ఎదుగుతాము, లోపల ఇన్నవర్ ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటాం, హాయిగా అందులో విహరిస్తూ ఉంటాం. ఓకే, బయట ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుంటాం, అందులో విహరిస్తూ ఉంటాం. సో ఎటువంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సో మన పనికి సంబంధించిందే నిరంతరం, ఇందాక మేడం చెప్పిందిగా, మేడం సార్ ఉదయం లేచినప్పటి నుంచి ఈ ప్రపంచంలోనే ఉంటారు కాబట్టి ఈ ప్రపంచంలో మ్యాక్సిమం ఉండడానికి ట్రై చేయండి. కొంతమంది ఉద్యోగం, వ్యాపారం వేరే వేరే ఉన్నవాళ్ళు మిస్ అవ్వకుండా కొంచెం నా చేతిని పట్టుకోండి. నా చేయి పట్టుకోవడం అంటే ఏంటి? వాట్సాప్ అండ్ జూమ్, అంతే, మిగతా ఏం లేదు. నన్ను మిస్ అవ్వకుండా, ఒకవేళ ఫోన్ ఉంటే ఫోను, ఇట్లా మిస్ అవ్వకుండా ఉండండి, అది ముఖ్యం. ఇక నా గైడెన్స్ని పట్టుకున్నట్టే, నన్ను పట్టుకుంటే. కొంతమంది నేను అబ్జర్వ్ చేసింది చాలామంది, కొంతమంది కాదు చాలామందికి వాళ్ళదైన మెంటాలిటీ ఉంటుంది అందరికీ. నేను చెప్పేది కూడా వాళ్ళ కోణంలో మిక్సీ కొట్టిన తర్వాత అది చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక నెట్వర్క్ అని చెప్పాను అనుకోండి, నెట్వర్క్ ఓకే, ఇది ఇది అవసరం, ఇంకంతే, నేను ఇది చెయ్యాలను. ఇది చేయడం వల్ల ఏం లాభము? మిగతా విశ్లేషణలు అవన్నీ కూడా ఎక్కడెక్కడికో పోతుంది. అలా కాదు, ఇతను నా యోగక్షేమాలు ఆలోచించి చెప్తున్నాడు అనే లోపల క్లారిటీ లేకపోతే ఇక నేను ఎంత చెప్పినా అర్థం కాదు. ఇక మీరు చేయగలుగుతారు అనుకున్నప్పుడు నిరంతరము చేయగలుగుతారు అనేటువంటి మోడ్లోనే ఉండండి. ఓకే, ఈ 10 వీక్స్ కాకపోతే ఇంకో 10 వీక్స్ ఖచ్చితంగా అదైతే అలవాటు అయిపోతుంది. మీదైనటువంటి ప్రతి ఒక్కరూ వాళ్ళదైన ఒక మెంటాలిటీ పెట్టుకొని ఆ మెంటాలిటీ ప్రకారం, అంటే నేను చేసేది కూడా వాళ్ళకు అనుకూలంగా సెట్ చేసుకొని చేస్తున్నారు. ఇక అట్లయితే కానీ అవ్వదు అసలుకి. నాకు కుదిరినప్పుడు ఐఏపీ చేస్తా నేను. అంటే అసలు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, 100 వీక్స్ అని నేను పెట్టుకున్నానంటే కొంతమంది 100 వీక్స్ అని పెట్టుకున్నారు అంతే. మిగతా వాళ్ళందరూ మోటివేషన్కి వస్తున్నారు, మోటివేషన్ వింటున్నారు అంతే. ఎగ్జాక్ట్గా టీచింగ్ని, గైడింగ్ని, కోచింగ్ని ఫాలో అవ్వట్లేదు అసలు ఎగ్జాక్ట్గా. అది కొంతమందే పెట్టుకుంటున్నారు, తమదైన ఓన్ టైమింగ్ చూసుకొని రిలాక్సేషన్ చూసుకుంటున్నారు. అట్లయితే ఇబ్బంది అవుతుంది. ఓకే, సో ఇది ఒకటి చూసుకోండి. ఇక సాధన చేయడం మన పని, సెట్ చేయడం దేవుడి పని, ఇది రాసుకోవాలి. సాధన అంటే ప్రాక్టీస్, మనకు సెట్ చేయడము, వాళ్ళు మనకు అనుకూలంగా ఆలోచించేలాగా చేయడం కావచ్చు, లేకపోతే పని చేయడం కావచ్చు, మన ఫోన్ను ఎత్తడం కావచ్చు, లేకపోతే వాళ్ళు ఐడి వేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు. మీకు సంబంధించి మీ డౌన్లైన్లో జరగాలి అంటే, ఒక పీవీ వర్క్ జరగాలి అంటే అది సెట్ చేయడం మొత్తం కూడా నేచర్ పని. సాధన, ప్రాక్టీస్ చేయడం మన పని, ఇది ఓకే. ఆ తర్వాత మీరు ఒకటే ఒక లక్ష్యము. మన వాళ్ళు చెప్పారు సార్, ఈ ప్రోగ్రాంలో ఒక మేడం గారు అంటున్నారు ఏమనంటే, కనీసం ఒక 10 మెంబర్స్ నిన్న ప్రోగ్రాంలో ఉంటే బాగుండేది అనేది. మేబీ ఖలీల్ గారికి కూడా ఆలోచన వచ్చి ఉండొచ్చు కదా, నా టీం ఉంటే బాగుండేది ప్రోగ్రాంలో రాజమండ్రిలో. ఓకే,
మీరు ఏదైతే ఉంటే బాగుండు అనుకున్నారో అదే పెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఆగస్టు 15th ఇంకా అట్లా మనం ఒకటి పెట్టుకున్నాము, ఒక మార్క్. ఆగస్టు 15th 10 వీక్స్ అవుతున్నాయి. ఆ రోజు ప్రోగ్రాంలో నా తరపున 10 మెంబర్స్ ఈ అవేర్నెస్ సెషన్కి రావాలి. ఓకే, అది ఎవరు, వీళ్ళకి మనం అవేర్నెస్ చేస్తాం. హరిసారి అవేర్నెస్ చేస్తే నాకు టీం వస్తుంది అని నమ్మకం ఉంటే ఆ సెషన్స్కి తీసుకొచ్చుకోండి. వేరే టీం వాళ్ళు 5,000కి ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్ని మనం 500కి ఇచ్చామన్నా. ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు అనేది వాళ్ళ కాన్షియస్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో మీరు ఫస్ట్ ప్రోగ్రామ్స్ని ఉపయోగించుకోవడం, తద్వారా నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవడం. అంత లోపల పర్సెప్షన్ లేకపోతే కొంచెం నా తెలివిని నమ్మి సేమ్ టు సేమ్ ఉదయం లేచినప్పుడు అవసరమైతే దీన్ని ఒక చార్ట్ వేసుకోవచ్చు సునీల్, చక్కగా నీట్గా చార్ట్ వేసి స్కేల్ లాగా కొట్టి మనకు రోజు కనపడేటట్టు దీన్ని పేస్ట్ చేయొచ్చు. ఓకే, ఇట్లా డైమండ్ అచీవర్ అవార్డు ఇట్లా. లేకపోతే నీ టీం ఉంది, బాలా మేడం ఉంది, రమా మేడం ఉంది. రమా మేడంతో ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత మాట్లాడావా? ఓకే, సార్ నేను మాట్లాడాం సార్, నేను సురేష్ ఇద్దరు మాట్లాడారు. ఓకే మేడం, చాలా పాజిటివ్ ఉన్నారా? సో మేడం గారికి ఎందుకంటే 2 స్కూల్స్ ఉన్నాయి, మెయింటెనెన్స్, కాబట్టి ఆ బిజీలో ఉండిపోతున్నాను, అసలు లేకపోతే నా ప్రాణం అంతా ఇక్కడే ఉందని నాకు చెప్పింది. ఓకే, సో ఇది ఇచ్చి 10 వారాలు కదా, 70 రోజులు. ఓకే, ఈ చిన్న లిస్ట్ని కంప్లీట్ చేసుకుంటూ ఉండడానికి నువ్వు ఫాలోఅప్ చేయి. తనకు ఒక 2 పేపర్స్లో నువ్వు అడ్డంగా ఇట్లా నోట్స్ని ఇట్లా పెట్టి ఇట్లా బాక్స్ కొట్టేసి ఒకవైపు కస్టమర్ నెట్వర్క్, ఇది ఫోన్లో ఉంటుంది కానీ నోట్స్లో మనకు రోజు కనపడాలి కదా, అలా చేసుకో సేమ్ ఫిగర్ని. ఓకే, ఇంట్రెస్ట్ ఉండి 10 వీక్స్కి ఎవరైతే టార్గెట్ పెట్టుకుంటారో వాళ్ళు *1000 కానీ ఇంకెవరైనా కానీ ఇది పెట్టుకొని 10 మెంబర్స్ ఈ యొక్క ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి అని పెట్టుకోండి, అంతే. అది ఈవెన్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం, ఈ పోస్టర్లో ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం మనం బాధ్యత, నేను అది చేస్తాను, ఇంకంతే. ఈ 10 వీక్స్లో మీరు ఎంత సంపాదించారు ఏంది అదంతా పక్కన పెట్టండి. ఓకే, దీని మీద పాజిటివ్ ఉన్న వాళ్ళని క్రియేట్ చేసుకోవడమే మంది. అందుకని మరి దీనికి నేనేం చేయాలంటే ఒకటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి హెల్త్ని ఏ విధంగా తీసుకొచ్చుకోవాలి, అసలు రియల్ హెల్త్ ఏంటి అనేది నిన్న ఒకే మాట, ఇమ్యూనిటీ పవర్ని ఎలా ఇంప్రూవ్ చేస్తుంది, రక్తాన్ని యాంటీ ఆక్సిడెంట్స్ శుద్ధి చేయడం ద్వారా, గ్లూకోజ్ని రిమూవ్ చేయడం అంటే బ్యాలెన్స్ చేయడం ద్వారా, మేనేజ్ చేయడం ద్వారా అనేది మీ అందరికీ తెలిసిందే, ఇప్పుడు అవసరం లేదు, టైం లేదు. సో ఇదండి, సరేనా? రోజు మార్నింగు కొంతమంది లీడర్స్కి చెప్పండి, ఎర్లీ మార్నింగ్ని ఎంజాయ్ చేయకపోతే దేన్ని ఎంజాయ్ చేయలేరండి. అది చెప్పిన అర్థం కావట్లేదు. నువ్వు ఈవినింగ్ని ఎంత చేసి ఎంజాయ్ చేశారు, మిగతాదంతా ఒక ఎత్తు. ఎర్లీ మార్నింగ్లో ఉండేటువంటిది మార్నింగ్ లేచి మనతోటి మనం మాట్లాడుకుంటే తెలుస్తుంది దాని గొప్పతనం. ఒక 9 మినిట్స్ క్లోజ్ యువర్ ఐస్, ఒక 20 కౌంట్ చేద్దాం. 9 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి.